సో ఫైనల్గా ముసద్దాం ప్లాన్ అయితే ఫిక్స్ అయిపోయింది. ట్యాక్సీ తీసుకున్నాం, బండి పంచర్ అయిన ఉండే మా బండి. సో మా బండి పంచర్ అయితే ఫైనల్గా ఫటాఫట్ ట్యాక్సీ బుక్ చేసుకొని స్పిన్నిస్ బ్యాక్ సైడ్ అని చెప్పారు లొకేషన్. ఆడికి పోతున్నాం మేము. ఆడికి పోయిన తర్వాత అక్కడ నుంచి టోటల్ గ్రూప్ ఒక ఐ థింక్ మా గ్రూప్ నుంచి మా బ్యాచ్ నుంచి ఒక 15 మంది పోతున్నాం. సో అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు. సో అక్కడ పోయిన తర్వాత చూపిస్తాం ఎంతమంది ఏంటనేది. అండ్ ఆల్సో ఈ ట్రావెల్ బ్లాగ్ కొంచెం మంచిగా రావాలని అనుకుంటున్నాను. లెట్స్ గో ఫర్ ద బెస్ట్. ఇంకా మంచిగా కూర్చున్నారు. ముంగట నన్ను కూర్చోబెట్టి ఇంకా రూఢి చెప్పండి. వేసుకున్నట్టు అక్కడికి రీచ్ అయ్యేసరికి అయితే ఓవరాల్ 3 to 4 hours అనుకుంటున్నాను. బస్ అయితే 80-90 ఆ స్పీడ్లోనే పోతుంది. అదే కార్లో అయితే 120-140 పెట్టి తప్పన కొడితే ఆడ గంటన్నరలో ఉండాలి మన. సో స్టార్టింగ్ లైక్ 6:20కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు 9 అవుతుంది. వాళ్ళు నన్ను బాగా ఆడుకుంటారు. ఈ పాస్పోర్ట్ మర్చిపోవడమో కానీ మొత్తం ఆడుకుంటున్నాను. సో ఇప్పుడైతే 9 అవుతుంది. ఆల్రెడీ ఇంకా దుబాయ్లో ఉన్నాము, డిబ్బా ఏరియాలో ఉన్నాము. డిబ్బా. సో ఒక హాఫ్ అన్ అవర్ మేబీ లోపలికి పోవడానికి, బార్డర్ క్రాస్ కావడానికి హాఫ్ అన్ అవర్ మేబీ 15-20 minutes. బార్డర్కి అయితే వచ్చినాము. మా వాళ్ళు కాదు ఇల్లు. ఆల్రెడీ ఇంటికాడ బస్సు లెక్క వాళ్ళు లేచి నిలబడ్డారు. ఇక్కడ వీసా ప్రాసెసింగ్ చేసుకొని లోపలికి. బ్రో నువ్వు వీడియో ఇస్తలేవు, పోతున్నాము. లేదు అన్న దగ్గర ఉన్నది, అన్న బ్యాగ్ ఉన్నది. వచ్చేటప్పుడు పాస్పోర్ట్ మర్చిపోయినా కదా అదే అంటుండే బ్రో. ట్యాక్సీకి అట్లేం మర్చిపోలే బ్రో. అన్న చెప్పిన ఆల్రెడీ బ్యాగ్లో చెప్పినని ఫస్టే చెప్పిన. లోపలికి ట్యాక్సీలో కూర్చున్నట్టు బార్డర్ కాడ ఆల్మోస్ట్ 1 hour అయ్యేటట్టుంది వీసా ప్రాసెస్ కావడానికి. లైన్గా కంటిన్యూగా 1, 2, 3, 4, 5 బస్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మా బస్సు. సో లేట్ అయ్యేటట్టే ఉన్నది. చిల్ ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు మొత్తము. అన్న హలో మా వాళ్ళు మంచిగా చిల్ చేస్తారు, కొట్టుకోటి ఎంజాయ్ చేస్తారు. That's the border. It's a border. మొత్తం బ్యాచ్ అంతా ఎంజాయ్. బ్యాక్ సైడ్ చిల్ అవుతుంది మొత్తం. మేము ఇక్కడ ఫ్రంట్లో చిల్ అవుతున్నాం. మొత్తానికి అయితే ఉమెన్ బార్డర్కి వచ్చినాం. అక్కడ ఒకసారి అయిపోయింది. ఇక్కడ ఏమో జరుగుతుంది, నాకు కూడా అర్థం ఇక్కడ ఏం జరుగుతుందో. మొత్తం మమ్మల్ని వేడి చేసి ఇచ్చింది. హాఫ్ ఆఫ్ ట్రిప్ ఇక్కడనే వేస్ట్ అయిపోయింది. ఇంకొక హాఫ్ ఆఫ్ ట్రిప్ ఆ సముద్రంలో తిరుగుతామో లేదో తెలియదు. గంగల వేయనట్టే పొద్దుగాల 6:30కి వెళ్ళినాం. డోంట్ కమ్ ముసలి విత్ బస్ డోంట్ కమ్. బస్ ఆర్ విత్ కార్ ఏ కార్ ఓకే. దీనికి కూడా లవ్లో పోయి ఎంజాయ్ చేసి పెట్రోల్ బోర్డింగ్ అయిపోయింది. ఆబ్వియస్లీ బోర్డింగ్ అని అనుకోవాలి, ఎందుకంటే కంట్రీ దాటుతున్నాం కదా. సో స్టాంప్ అయితే వేసిర్రు. ఇంకా బ్యాచ్ మొత్తం రాలేదు. ఒక్కొక్కళ్ళు వస్తారు. బస్సులు ఇక్కడ ఉన్నాయి మా బస్సులు. స్టాంపింగ్ అయిపోయింది ఆల్రెడీ. స్టాంపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్రూప్ సెల్ఫీ తీసుకొని మేము అందరం కలిసి ఒమాన్ వెళ్తున్నాం. ఈద్ హాలిడేస్ ట్రిప్ కి డే 2. సో వి ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇన్ ఒమాన్ సలాలా. ముసద్దం ట్రిప్. సో అది మా బస్సు. ఇప్పుడైతే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేయడానికి పోతున్నాం. గ్రూప్
6:30 నుంచి ఇప్పుడు టైం 12 అవుతుంది. అసలు ఏం చేసింది లేదు. జస్ట్ దుబాయ్ నుంచి ఒమన్ దాకా వచ్చినాం, ఒమన్ బార్డర్ దాకా వచ్చినాం. ఒమన్ బార్డర్లో ఎంట్రీ స్టాంప్ వేసుకున్నాం. అక్కడ ఎగ్జిట్ ఎంట్రీ స్టాంప్ ఇది 13th మార్చ్. సో ఎంట్రీ స్టాంప్ వేసుకున్నాము. దుబాయ్ నుంచి 3 గంటలు ట్రిప్ వచ్చినాము. 3 గంటల ట్రిప్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మినిమం ఇక్కడ మాకు 2 hours ఆల్రెడీ ఇక్కడనే వేస్ట్ అయిపోయింది. ఇక మిగతాది అక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ 12 అవుతుంది. యాక్చువల్గా 12 అవుతుంది. పొద్దుగాల ఉండి ఛాయ్ దాకా వచ్చినాము. అట్లీస్ట్ వాళ్ళు డ్రింక్స్ ఇస్తా అన్నారు, డ్రింక్స్ లేవు. ఎనీవే డౌ క్రాష్ నుంచి వెళ్ళిపోయినాక ఏమన్నా చూపిస్తారేమో ఇస్తారేమో చూడాలి. బఫే అయితే ఉన్నది అందులో. సో లెట్స్ సీ, ఆడిపోయిన తర్వాత తెలుస్తుంది. ఓమన్లోకి ఎంట్రీ అయినాము. ఇప్పుడు ఓమన్లోకి ఎంట్రీ అయినాము. స్టాంపింగ్ అంతా అయిపోయింది. అక్కడ ఆల్మోస్ట్ టూ అవర్స్ స్టాంపింగ్ కోసమే పట్టింది. 2 hours స్టాంపింగ్ కోసమే పట్టింది. అండ్ 3 hours జర్నీ. ఈయనే మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 12 అవుతుంది. చెప్పలేము, ఆడిపోయేసరికి ఇంకా అర్ధగంట. కానీ తినే వేస్ట్ అయిపోయింది. అసలు ఏం ప్లాన్ చేశారు. इधर से कितना दूर है अभी? मतलब 10 मिनट लगेगा. इसमें अपना दुबई का नंबर प्लेट से था. हाँ है. ये देखो, ये भी दुबई का है. हाँ. इमिग्रेशन में वो इमिग्रेशन है ना भी, उसमें बहुत टाइम लग गया है. हाँ. ये पेट्रोल पंप भी पावर यही है ना. ఫైనల్ గా 5 గంటల తర్వాత రీచ్ అయిపోయినాం. 5-5:30 గంటల తర్వాత, 5:30 అయింది యాక్చువల్గా. 5.5 hours తర్వాత రీచ్ అయినాం ఇక్కడికి, ముసందం. సో యాక్చువల్గా దీన్ని డెవలప్ చేస్తుంది. ఆల్రెడీ ఇది మంచి టూరిస్ట్ ప్లేసు. బోట్ ర్యాంప్ లెఫ్ట్ సైడ్, బట్ వి ఆర్ గోయింగ్ రైట్. సో ఫైనల్గా స్టాప్ వచ్చేసింది దుబాయ్ పోర్ట్ ఎఫ్ఎస్. బాబా ఈ బోట్లు అని ఒక్కొక్కటి పోతాయి. ఇంకేంది సో ఇది మా ఫైనల్ బోట్ డెస్టినేషన్. అక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 7 బోట్స్ క్రాస్ చేసుకొని వచ్చినాము. 7 బోట్స్ క్రాస్ చేసుకొని ఫైనల్ బోట్ ఇది మాది. సో ఇది స్టార్ట్ అవుతుందా, మేబీ ఇవన్నీ ఒకటేసారి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. ఈ బోట్స్ అన్నీ ఒకటేసారి స్టార్ట్ అవుతాయి అనుకుంటా, సేమ్ ఏమంటారు ఐలాండ్కి. సో గ్రీటింగ్స్, వెల్కమ్ డ్రింక్స్. సో ఫైనల్లీ వెల్కమ్ డ్రింక్స్, మిల్క్, నో మోర్ డ్రింక్స్.